అరే ఫైనల్లీ గణేష్ పండుగ వచ్చేసింది. అరే ఈసారి గణేష్ పండుగ ఎట్లా చేద్దాం చెప్పు అన్నా. ఈసారి మన గల్లీలో గణేష్ పెడితే పక్కనున్న 5 గల్లీలో 5 సంవత్సరాలు చెప్పుకోవాలా. అట్లుంటది మనతోని. పోయినసారి గణేష్ 6 ఫీట్లు పెట్టాం కాబట్టి ఈసారి 10 ఫీట్లు పెడదాం. నువ్వు మనిషి అడ్డగాడిదివా అన్నా? 10 ఫీట్లు ఏంది 10 ఫీట్లు? ఈసారి 30 ఫీట్లు పెడదాం. 30 ఫీట్ల ఈసారి మన గల్లీలో గణేష్ పెడితే పక్కనున్న 5 గల్లీలకి డైరెక్ట్ కనపడాలా. ఏంటో సరే, పోయినసారి లడ్డు 10 కేజీలు పెట్టాం కాబట్టి ఈసారి డైరెక్ట్ 20 కేజీలు పెడదాం. ఇంకెందుకు, బేకరీలో 10 రూపాయలు లడ్లు కొని గల్లీలో ఉన్న వాళ్ళందరికి పంచు. ఈసారి మినిమం 50 కేజీలు పెట్టాలా. 50 కేజీలా? అరే ఉండాలి కదరా. ఉండాలి 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 ఉండాలి. ఈసారి బిల్లు మోగిపోద్ది. మరి బ్యాండ్ పరిస్థితి ఏంట్రా అన్నా? ఈసారి బ్యాండ్ వచ్చేసి అన్నా, ఈసారి బ్యాండ్లు డీజేలు డప్పులు ఇలాంటివి ఏమొద్దన్నా. ఇవన్నీ సౌండ్ పొల్యూషన్. నువ్వు సూపర్ రా. మరి ఎలా చేద్దాం? ఈసారి డైరెక్ట్ చెన్నై నుంచి అనిరుద్ధిని దింపుదాం, హైదరాబాద్ నుంచి తమ్మని దింపుదాం. అప్పుడు మన గల్లీనే కాదు హైదరాబాద్ మొత్తం షేక్ అవుతుంది. ఎవరు? తాత చందా, చందమామ. అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. చందమామ కా తాత, చందా చందా. కింద గణేషుని పెడుతున్నాం. గణేషా? సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు, వెళ్ళి కలు. తాత మన గల్లీలో విఘ్నేశ్వర స్వామిని పెడుతున్నాం తాత, చందా కోసం వచ్చాను. ఓ గణేష్ పెడుతున్నారా? మరి అలా చెప్పాడచ్చుగా. సరే ఎంత కావాలో చెప్పు. మీరే ఎంతో కొంత చూసివ్వండి తాత. దొరకట్లేదేంటి? ఇదిగో చూసిస్తున్నాను. నా పేరు చెప్పి ఘనంగా చెయ్యి. తాత దీనికి ఘనంగా ఎలా చేయమంటారు తాత? మరి నా ఆస్తి అంతా రాసిచ్చేయాలా? పోయినసారి ఇలాగే ఘనంగా చేస్తారని 20 రూపాయలు దొబ్బారు నా దగ్గర. ఇదిగో బాబు, నాకు కావాల్సింది చేస్తానంటేనే నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తా. కావాల్సినంత ఇస్తారా? ఏం కావాలో చెప్పండి. నాకు అన్నదానానికి నార్మల్ రైస్, లెమన్ రైస్, బగారా రైస్, పప్పు, చారు, సాంబారు, పన్నీర్ కర్రీ, పన్నీర్ ఫ్రై, అప్పడాలు కావాలి. పెద్ద లిస్ట్. ఇంకోటి మర్చిపోయాను. నాకు నిమజ్జనానికి డీజే పెట్టించు. నా రత్తాలతో స్నేక్ డాన్స్ చేస్తాను. తాత ఇవన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుతావు తాత. అవన్నీ పట్టించుకోకరా, డబ్బులు నేనిస్తాను. నిజంగా? నిజం రా. అయితే ఇవ్వండి. వచ్చే సంవత్సరం రా. అదేంటి? నా పింఛన్ డబ్బులు అప్పుడే వస్తాయి. ఎలా? రే శ్మశానంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, రెడీగుండు. అన్నా నమస్తే అన్నా. ఏ భార్గవ్, ఏంది ఇట్లా వచ్చినావు? వచ్చి కూర్చో. ఇక్కడ కుర్చీ లేదు కదన్నా. పర్లే నించో. ఏంది ముచ్చట? గణేష్ చందా కోసం వచ్చా అన్న. అచ్చా స్టార్ట్ చేసిరా గణేష్ పండ్లు? ఎన్ని ఫీట్లు పెడుతుర్రు ఈసారి? 10 ఫీట్లు అనుకుంటున్నామన్నా. అవులాగా వారా? ఈ స్టేట్ లో ఈ ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో రెంట్కుంటున్నారా నేను? నా ఇజ్జతే తీస్తావారా నువ్వు? 50 ఫీట్లు పెట్టు, ఖర్చు అంతా నాదే. లడ్డు ఎన్ని ఫీట్లు పెడుతున్నారు అన్నా? లడ్డు ఫీట్లు కాదన్నా, కేజీలు అడగాలి. అదే ఎన్ని కేజీలు పెడుతున్నారు? 10 కేజీలు అనుకుంటున్నామన్నా. ఏంద్రా బేకార్ గాన్లా ఉన్నావు? ఈ ఏరియాలో ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం లాంటారా నేను? నా ఇజ్జతే తీస్తావారా? 100 కేజీలు పెట్టు, ఖర్చు అంతా నాదే. 100 కేజీలా? మరి బ్యాండ్ పరిస్థితి ఏంది? 6 మంది బ్యాండోలం అనుకుంటున్నామన్నా. కుర్చీ మడత పెడితే. అరే అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ దేశంలో నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిటర్ గా నన్ను బిల్లు కట్టే పొమ్మంటాడు. అదిరా నా రేంజ్. ఆ ఫారెన్ లో జస్టిన్ బీబర్ గాడు ఉన్నాడు కదా, వాడిని పిలిపించి డీజే పాటలు పాడించు, ఖర్చు అంతా నాదే. జస్టిన్ బీబరా? అన్నా నువ్వు ముందు డబ్బులు ఇయ్యి అన్నా. ఆగు. 1 2 3 మనకి ఇంతకు మించి రాదే. ఇదిగో ఈ 100 తీసుకొని ఘనంగా చెయ్యి. 100 రూపాయలు ఇచ్చి నీ అబ్బా. అన్నా స్టార్ట్ చేసినావు గణేష్ పండ్లు? అన్నిటికీ అడ్వాన్స్ ఇస్తున్నా. ఈసారి ఇచ్చి పడేద్దాం. పక్క గల్లీలు కూడా ఎలా చేస్తున్నారు చూసేసి వస్తా. వెళ్ళు. బాహుబలి సెట్ లా ఉంది. అన్నా మీ టెంట్ ఎన్ని ఫీట్లు? 40 ఫీట్లు తమ్ముడు. ఏమైంది? 40 ఫీట్లు. మీరు బ్యాండ్ వాళ్ళు ఎంతమంది పెడుతున్నారు? 30 మంది అనుకుంటున్నాం. ఎందుకు? 30 మందా? తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు? బెంజ్ కార్ల తమ్ముడు. బెంజ్ కారా? అన్నా ఏమైందిరా? మన కనెస్టెంట్ ఎన్ని ఫీట్లు? 20 ఫీట్లు. ఎందుకు? ఒక చిన్న గుడిసి కట్టుకుని అందులో పడుకో.
పక్క గల్లీ వాళ్ళు 40 ఫీట్లు టెంట్ కడుతున్నారు. 40 ఫీట్ల టెంట్. 40 ఫీట్ల? ఈసారి 50 ఫీట్ల టెంట్ కడదాం. 50 ఫీట్ల? మన బ్యాండ్ వాళ్ళు ఎంతమంది పెడుతున్నాం? 6 మంది. ఇంకెందుకు ఒక చిన్న టేప్ రికార్డ్ పెట్టుకుని అందరం డాన్స్ చేద్దాం. పక్క గల్లీడు 30 మంది బ్యాండోలు పెడుతున్నాడు. 30 మంది బ్యాండోలని. ఈసారి మనం బ్యాండ్ పెడదాం, డీజే పెడదాం, డబ్బులు కూడా పెడదాం. మనం గణేష్ ఎట్లా తీసుకెళ్తున్నాం? ఆటోలో తీసుకెళ్తున్నాం. ఇంకెందుకు ఒక సైకిల్ మీద తీసుకెళ్దాం. వచ్చే సంవత్సరం గణేష్ పండుగ వచ్చే లోపల నిమజ్జనం అవుతుంది. మనం ఈసారి కొత్తగా మెట్రోలో తీసుకెళ్దాం. అందరు చూస్తారు. మెట్రో ఇవన్నీ చేయడానికి ఎంత అవుతుందన్నా? 20 లక్షలు అవుతుంది బాబు. అన్నా ఇచ్చేసేయి. ఏంట్రా ఇచ్చేసేది? మన గణేష్ బడ్జెట్ 5 లక్షలు. ఆ గంగిరెద్దులాగా అన్ని చైన్లు వేసుకున్నావు కదా, అవి ఇచ్చేసేయి. నీ ఆస్తి పేపర్లు కూడా ఇచ్చేసేయి. రేయ్ తమాషాలా? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వనరా. మన గల్లీ పరువు అంతా తీసేస్తున్నాం. ఇంకా నేను బ్రతికిదేనికి? చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. ఇదిగో డబ్బులు తీసుకో. గోల్డ్ తీసుకో. ఇదిగో ఆస్తి పేపర్లు. రేయ్ ఇచ్చేసాను రా. నా మొత్తం ఆస్తి మొత్తం ఇచ్చేసాను రా. ఈసారి మన గల్లీనే టాప్ చూడు. రే తమ్ముడు, ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోయావు? ఈ రోజు మా ఇంట్లో దావతుంది, ఇద్దరు వచ్చేసేయండి. నువ్వు మనిషి అడ్డకడదావా అన్నా? ఈ రోజే గణేష్ టెంట్ కట్టినావు, ఈ రోజు మందు తాగుదాం అంటున్నావు. సిగ్గులేదా? గణేష్ టెంటా? రేయ్ అది గణేష్ టెంట్ కాదురా, ఈ రోజు మా చెల్లి పెళ్లి, అది పెళ్లి టెంట్. వద్దన్నా ప్లీజ్ అన్న, వదిలే. పిల్లలు, గణేష్ పండుగ రోజు పొద్దున్న లేచి దేవుడు మొక్కుకొని క్లాస్ వర్క్ హోంవర్క్ కంప్లీట్ చేయండి. అప్పుడే దేవుడు మీకు దీవెనలు ఇస్తాడు. సరేనా? అరే మీ గణేష్ ఎన్ని ఫీట్లు రా? 8 ఫీట్లు. మా గణేష్ అయితే 10 ఫీట్లు రా. అరే మీ లడ్డు ఎన్ని కేజీలు రా? 10 కేజీలు. మా లడ్డు అయితే 20 కేజీలు. అరే మీరు అన్నదానానికి ఏమేమి పెడుతున్నారో చెప్పరా? అన్నం, పప్పు, సాంబార్, స్వీట్లు. మేమైతే ఏం పెడుతున్నామో తెలుసా? లెమన్ రైస్, కర్డ్ రైస్, బగారా రైస్, నార్మల్ రైస్, 10 రకాల కూరలు, 10 రకాల స్వీట్స్ పెడుతున్నాం రా. అరే మీరు బ్యాండ్ వాళ్ళు ఎంతమంది పిలుస్తున్నారా? 10 మందిని పెడుతున్నాం. మేమైతే డబ్బులు, బ్యాండ్లు, డీజేలు అన్ని పెట్టిస్తున్నాం రా. మీ సార్ మంచిగా చదువుకుంటారా అంటే మీరు ఇక్కడ వచ్చి గొడవ పడతారా? ఆగండి, మీ సంగతి చెప్తాను. స్వామి, ఈ రోజు నుండి ఇది పిల్లల మీద ఉపయోగించకుండా ఉండేలా చూడు స్వామి. క్లాస్ వర్క్ హోంవర్క్ కంప్లీట్ చేయండి అంటే అన్నా ఈసారి మనం అన్నదానం అదరగొట్టేయాలన్నా. సరే తమ్ముడు. ఈసారి మన గణేష్ అన్నదానం చూసి ఎదురు గల్లి వాళ్ళు ఏడవాలన్నా. మేమేడవాలా? రేయ్ మీ గణేష్ అన్నదానానికి ఏమేం పెడుతున్నారా? లెమన్ రైస్, రైస్, పప్పు, సాంబార్, స్వీట్లు పెడుతున్నాం రా. అన్ని పెడుతున్నారా? రేయ్ మేమేం పెడుతున్నామో తెలుసారా? కర్డ్ రైస్, లెమన్ రైస్, బగారా రైస్, నార్మల్ రైస్, 10 రకాల కూరలు, 10 రకాల స్వీట్స్ పెడుతున్నాం రా. రేయ్ మా దగ్గర తినే వాళ్ళకి మేము స్పూన్స్ ఇస్తున్నాం రా. అరే మా దగ్గర తినేటోళ్ళకి మ్యాగీ స్పూన్స్ ఇస్తున్నాం రా. రేయ్ మా దగ్గర తినే ఆడవాళ్ళకి శారీస్, చీరలు పంచుతున్నాం రా. రేయ్ మా దగ్గర తినే మొగోళ్ళకి లుంగీలు, పంచులు పంచుతున్నాం రా. రేయ్ మా దగ్గర తినే వాళ్ళకి లడ్డు వేలం పాటలో డిస్కౌంట్ ఇస్తున్నాం రా. రేయ్ మీరు లడ్డు అమ్ముకుంటారేమో రా, మేము లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా పంచుతాం రా. రేయ్ మా దగ్గర తినే వాళ్ళకి మేము 500 ఇస్తున్నాం రా. రేయ్ 500 అంట, మనం కూడా వెళ్దామా? నువ్వు ఆగన్నా. రేయ్ మేము 1000 రూపాయలు ఇస్తాం రా. రేయ్ మేము 1500 ఇస్తున్నాం రా. మేము 2000 ఇస్తాం రా. మేము 5000 ఇస్తాం రా. రేయ్ మేము 10,000 ఇస్తాం రా. రేయ్ ఎవరెక్కువ ఇస్తారో చూసుకుందాం రా. చూసుకుందాం రా. అన్నా ఇప్పుడు మేము చెప్పిన వాటికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పనా? 2 కోట్లు. 2 కోట్ల? లేవు కదా? అన్నా ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. బాబు కొంచెం అన్నం పెట్టవా? కొంచెం ఏంటన్నా, ఎంత కావాలంటే అంత తినండి. కొంచెం ఏంటన్నా, ఎంత కావాలంటే అంత తినండి. కొంచెం ఏంటన్నా, ఎంత కావాలంటే అంత తినండి. సరే. రేయ్ అది సాంబార్ రా, నీళ్లు కాదు. నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, తీసుకో. బాబు
కొంచెం అన్నం పెట్టవా? అంకుల్ ఎవరు అంకుల్ వీళ్ళు? నువ్వే కదా బాబు, ఎంత కావాలంటే అంత తినమన్నావు, అందుకే మా ఫ్యామిలీని అంతా తీసుకొచ్చా. అన్నకి నీళ్లునే కానీ మజ్జిగేది? ఆ నీళ్ళ లోపల మజ్జిగ ఉంటుంది, కరెక్ట్ చెక్ చేయి బాబు. కొంచెం అన్నం పెట్టవా? అంకుల్ మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి అంకుల్? ఒకటేలే బాబు, వీళ్ళంతా నా దూరపు చుట్టాలు. అయితే ఇంతెలా పెట్టాలి అంకుల్? నేను పెట్టను. నువ్వే కదా ఎంత కావాలంటే అంత తినమన్నావు, ఇప్పుడు పెట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. రేయ్ ఆడెవడో స్వీట్లు తోపేస్తున్నాడు చూడండి, మీ నాన్న అంట అన్న. మా నాన్న ఆ ఢిల్లీ అన్న, ఇక్కడ ఆపేసాయి, ఇక్కడ ఆపేసాయి. అంకుల్ ఏంటి అంకుల్ లారీ వేసుకొని వచ్చారు? నువ్వే కదా బాబు ఎంత కావాలంటే అంత తినమన్నావు, నీ దగ్గర ఫుడ్ అంతా లారీ ఎక్కించు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెలంతా తింటాం. ఎంత పెద్ద లడ్డు, ఈరోజు ఈ లడ్డు ఎలా అయినా కొట్టేయాలి. వెల్కమ్ టు షేకింగ్ న్యూస్. ఇప్పుడే కృష్ణానగర్ లో హుసేన్ సాగర్ అనే వ్యక్తి లడ్డు దొంగలించబడింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో తెలుసుకో. అరే నువ్వు మా గల్లీలో మా గణేష్ లడ్డే దొబ్బేస్తావారా? నువ్వు గాని మా లడ్డు ఇవ్వకపో బొందల గడ్డలో బొంద పెడతా. ఫస్ట్ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే నా లడ్డు ఇస్తే వదిలేస్తా, లేకపోతే చంపేస్తా. ఫాస్ట్ గా తప్పించుకోవాలి. రే దొంగ, వర్షం వస్తే వర్షాకాలం, నా లడ్డు ఇవ్వకపోతే నీకు పోయే కాలం. ఫస్ట్ ఇక్కడి నుంచి పోవాలి. ఎలా నా లడ్డు దొంగని పట్టుకోవాలి? అరే ఓ, నేను చిన్నప్పుడు పోలే బడి, నా లడ్డు ఇవ్వకపోతే నీకు చేస్తా చేతబడి. చేతబడియా? వీడితో వచ్చినందుకు వీళ్ళ లడ్డు వీడికి ఇచ్చేద్దాం, అదే కరెక్ట్. నెక్స్ట్ ఏ డైలాగ్ చెప్పాలి? అన్నా నీ లడ్డు తీసుకొచ్చేసానన్నా. ప్లీజ్ అన్నా నన్ను ఏం చేయొద్దన్నా, నీ లడ్డు నీ తీసుకొచ్చేసాను కదన్నా, నన్ను ఏం చేయొద్దన్నా. సచ్చవరా అన్నా, నన్ను వదలన్నా. దొంగతనం చేసింది నేనైతే అతను ఎందుకు కొడుతున్నారన్నా? నువ్వు లేపేసిన లడ్డు వీడిది కాదు, మాది. వీడి దగ్గర ఉన్న 20 కేజీల లడ్డు మా దగ్గర పెట్టి, మా దగ్గర ఉన్న 100 కేజీల లడ్డు వీడి తోపేశాడు. అదే ఇది. అందరికీ నమస్కారం. ఈసారి లడ్డు వేలం పాట వేస్తుంది డాడ్స్ అండ్ సన్స్. ఇప్పుడు ఈ లడ్డు వేలం పాటలో నాన్నలు గెలుస్తారో కొడుకులు గెలుస్తారో చూద్దాం. లడ్డు వేలం పాట స్టార్ట్. మా పాట 30,000, మా పాట 50,000, మా పాట 60,000, మా పాట 1,00,000. ఏమైందిరా పెన్సిల్లో ఇంకైపోయిందా? మా పాట 1,20,000, మా పాట 1,40,000, మా పాట 1,50,000, మా పాట 1,60,000, మా పాట డైరెక్ట్ గా 2,00,000. ఏమైందన్నా సైకిల్లో డీజిల్ అయిపోయిందా? మా పాట 2,40,000, మా పాట 2,75,000, మా పాట డైరెక్ట్ గా 3,00,000. 3 లక్షలు ఒకటోసారి, 3 లక్షలు రెండోసారి, ఈసారి లడ్డు మాదే. 3 లక్షలు. మా పాట 5,00,000. 5 లక్షల, 5 లక్షలు ఒకటోసారి, 5 లక్షలు రెండోసారి, 5 లక్షలు మూడోసారి. మేడం డబ్బులు. సగం డబ్బులు మా హస్బెండ్స్ ఇస్తారు, సగం డబ్బులు మా కొడుకులు ఇస్తారు.